శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 19వ భాగం 24/7/26 మద్య నిషేధ పురాణం. నా కథ వ్రాసుకోవడంలో అనేకులు కథలు వచ్చి పడతాయి. అది పత్రికా రచయిత కథకు ఉండే ప్రాధాన్యం. ఇప్పుడు 1954 నాటి ముచ్చట. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గం ఓటమికి సంబంధించి ఒక కాంగ్రెస్ పత్రిక సంపాదకుడి వ్రాతల వల్ల ఈ కథను జ్ఞాపకం తెచ్చుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పత్రిక సంపాదకుడు 3-4 సార్లు మొదటి పేజీలో గావు కేకలాగా ఈ వావిలాల మునుపు మద్య నిషేధానికి వ్యతిరేకంగా ఓటేశారు, ప్రకాశాన్ని ఓడించారు. ఇప్పుడు మద్య నిషేధం కావాలని గోల చేస్తున్నాడని ప్రచురించారు. వావిలాల కాదు, మేము సొంటి రామమూర్తి సంఘం నివేదికానుసారం మద్య నిషేధం విఫలమైందని ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ తీర్మానం పెట్టాం అని గౌతు లక్సన్న వివరణ ఇచ్చారు. బాగానే ఓడగొట్టిన వాళ్లలో వావిలాల ఉన్నారు, లక్సన్న ఉన్నారు అన్నట్టు అప్పటి శాసనసభ చర్చలను ప్రచురించిన కవితలే ఉన్నాయి. కొద్ది కాలం కిందట ఏదో పత్రికలో ఒక వార్త చదివా, చాలా ముగ్ధున్నయ్యా. ఏమిటంటే 80 ఏళ్ల ముసలాన్ని ఒకరిని పోలీసులు అరెస్టు చేసి, పోలీసులు అట్లా చేస్తూ వాళ్ళకి ఉన్న ఆదర్శాలవి. నేరం ఏమిటంటే ముసలాడు ఒక పడుచు పిల్లను మానభంగం చేశారు. పోలీస్ ప్రాసిక్యూటర్ నేర నిర్ధారణ కోసం వైద్యుని ధృవీకరణ నివేదికతో సహా బ్రహ్మాండమైన అంశాలను ఓతం చేసుకుంటూ ప్రసంగించారు. పోలీస్ ప్రాసిక్యూటర్లు సినిమాలు చూసి హావభావాలు నేర్చుకుంటారు. భలే బాగుంది. న్యాయమూర్తుల వారు ముద్దాయిని నేరం చేశావటయ్యా అని అడిగి, చేశానన్నాడు ముసల. ఉద్యోగ విరమణ చేసేలోగా మానభంగాలు చేయటం వయస్సును బట్టి కొందరికి సహజమేమో, కానీ ఈ 80 ఏళ్ల ముసలాడు అలా చేయొచ్చా అని న్యాయమూర్తికి తోచి. నువ్వు పెద్ద అయ్యనువి, తప్పు చేయలేదంటే ఒప్పుకుంటానని హక్కు. ముసలాడు రసికుడు కదా, నేను ముసలివాడిని నిజమే, కానీ నేను ఎంత బాగా మానభంగం చేశానో ప్రాసిక్యూటర్ చెప్పారు. పైగా ఆ బాధితురాలు కూడా చెప్పుకో, 80వ ఏళ్ళు ఇంత పని చేయగలిగానా అని నన్ను నేనే ప్రశ్నించుకొని, నా జీవితంలో ఇంతటి ఆరోపణ వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుందా చెప్పండి. చేశాను అంటే ఎంత మొగసిరిగా ఉంటుందో మీరే చెప్పండి అన్నారు. కాబట్టి వావిలాల లచ్చన్న కలసికట్టుగా విడివిడిగా ఆంధ్రకేసరిని పల్టీ కొట్టించారు. అందాం, అబద్ధం మాత్రంగా వాళ్ళ ఓటు కాంగ్రెస్కు వ్యతిరేకపడు, మద్య నిషేధానికి కాదు. హిరణ్యకశిపుడు తనను ఎవరు, ఏ చోట, ఏ కాలంలో, ఏ ఆయుధంతో చంపరాదని వరం కోరి. హిరణ్యకశిపుడే కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి. కాంగ్రెస్ను ఎవళ్ళు చంపరు, వాళ్ళను వాళ్ళే చంపుకుంటారు, చంపుకోగలరు కూడా. కానీ 1954లో జరిగిన ముచ్చట కొంచెం పౌరాణిక తత్వ విరాజితం. దానిని వావిలాల గారు మద్య నిషేధం పైన ఓటు తీసుకున్న ఫలితం వినోదకరంగా ఉంది అని చెప్పుకోగా, కాంగ్రెస్ పత్రికా సంపాదకుడు వినోదం అనడం తప్పుగా ఉందన్నారు. ఉన్నది అదేమో కానీ నాకు ఇప్పటికీ వినోదంగానే ఉంది, చెప్తా వినండి. 1954 పోదాం. ప్రకాశం ముఖ్యమంత్రి, సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి. నిజానికి సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ప్రకాశం మనస్సులలో కొందరికి నమ్మకం. 48 నాటి వ్యాసాలు కొన్ని నా జ్ఞాపకం రావట్లేదు. రాను రాను సంజీవరెడ్డి అసలు ముఖ్యమంత్రిగా ముదిరిపోయాడేమో కూడా. ప్రకాశం మనుషులు కొందరు ప్రకాశాన్ని కలిసి తాము సంజీవరెడ్డికి వ్యతిరేకులమని చెప్పుతారు. ప్రకాశం గారు సంజీవరెడ్డిని దొంగ రాదని చెప్పారు. సింహాలు మన మాట వినవు, ఆంధ్ర సింహం అసలే వినవు అంతే. నాయకంటి శంకరరెడ్డి, అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం మద్య నిషేధం పైన ఓటింగులో ప్రతిపక్షంలో నిలబడి
శంకర్రెడ్డి కేవలం ప్రకాశంనే మేయుడు. అతడు నిలబడటం వావిలాలకు వినోదం కలిగించేవాడు. ఆ సంగతి కాంగ్రెస్ పత్రిక సంపాదకుడికి అవగతం కాదు. పత్రికా విలేకరులు కూడా అరే అని ఆశ్చర్యపడి అప్పటి పత్రికా విలేకరులు సిఐ బృందం మొత్తం ఇంకా సజీవులు. పణిక్కర్ తాత, ప్రసన్న కుమార్ గుప్తా, చక్రవర్తి, మిగిలిన విలేకరి కృష్ణస్వామి, నేనే బతికివాను. కాంగ్రెస్ పత్రిక సంపాదకుడికి ఒక కథ చెప్పాలని, ఆ కథను తన కాంగ్రెస్ వాళ్లకు చెప్తాడని ఆశ. ఒకడు 10 గొడ్డళ్ళు కొనుక్కొని వాటిని మాలగా గుచ్చి భుజాన వేసుకొని తన ఊరికి ఒక అడవి తోవ గుండా అడవిలోకి కర్ర చెట్టు అది చూసి అడలిపోయి. అది చూసి ఒక వృద్ధ వృక్షం, ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు? ఆ గొడ్డళ్ళు మనదేం చేస్తాయి? వాటిలో మనవాడు కర్ర లేదు కదా అని భయం ఇచ్చి, కుఠార మాలికాం దృష్ట్యా కంపంతి కథ తరోవనే తత్ర వృద్ధతరు ప్రాహు మానుకో నాస్తి కిం భయం. అది కాంగ్రెస్ వాడు. ఎంత పెద్దవాళ్ళైనా పొందికగా కూర్చొని నేరవలసిన పాట. వాళ్ళకు వాళ్ళు ఒకరినొకడు పడదు. వాళ్ళు నడిపే పరిపాలన పరస్పర వైరుధ్యాల మూడు కప్పల తగ్గి. వాళ్ళలాంటి వాళ్ళే మద్య నిషేధం పెడతారు. దేనికి? ఈ వైరుధ్యాలు తమకు ఏదో గిట్టుబాటు అవుతుందని. సుమతి సదగాని చట్టం చేయగలమా? మద్య నిషేధాన్ని పెట్టాలంటే దానిపైన ఆధారపడిన వాళ్ళ నోటి ముందు కూడు సంగతి. అసలు మద్యం వల్లనే కదా పరిపాలనలోని పెద్దలు సంపాదించేది. మద్య నిషేధం ఉండాలంటే అప్పటి ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాలిగా, గాంధీ తత్వం రావాలిగా. కానీ మన రాజకీయాలకు గాంధీ అంటే ఇష్టం లేదు. ఒక ఆవిడ దేవాదాయ శాఖ తరఫున ఒక పెద్ద గుడిలో రోజు పాతివ్రత్యం పైన ఉపన్యాసం ఇస్తారు. ఒక విలేకరి ఎన్నాడు పాతివ్రత్యం మీద మాట్లాడతారు అనగా, ఓపిక ఉన్ననాడంది, సాగినన్నాడు మద్య నిషేధం. ఈలోగా మద్య నిషేధంలో వీరులంటూ ఉంటారు. అది పోతే మద్య నిషేధ వ్యతిరేక వీరులు వస్తారు. కొత్త రకం దేశభక్తి. రాజకీయులు తమ పార్టీ ఆచారాలనే పాటిస్తారు. ఏ పార్టీ మాటల ప్రకారం క్రమం వాళ్ళది. ఏ పార్టీ విమర్శ సరళి ఆపడు.
ఉదాహరణ ఒక పార్టీ నాయకుడు ఇలా అన్నాడని మనకు ఇంకో పార్టీ నాయకుడు అన్నాడనుకో, ఆ ఇంకో పార్టీ నాయకుడు నేను అలా అనలేదు, కుయ్యో మొర్రో అని వివరణ కానీ ఆ ఒక పార్టీ నాయకుడు ఆ వివరణ పట్టించుకో, చేసిన ఆరోపణలే మళ్ళీ మళ్ళీ చేస్తాడు, మాట తప్ప. ఆ ఇంకో పార్టీ నాయకుడు తాను ఎట్లా అనలేదు అంటూనే ఉంటాడు. ఎందువల్ల అట్లా? ఎవడి గొడవ వాడిని అవుతోంది. ఎవడి మాట తీరు వాడిది కాబట్టి, ఎవడి అవగాహన క్రమం వాడిది కాబట్టి నాయకత్వం లేకపోతే అంతే సంగతి. ఒక మాతృభాషకు చెందిన వాళ్ళు కూడా చలంగారు భాష అన్నా తెలియదు అని కథ రాశారు. ఆయన ఈ కాలం వాడు కాదు కాబట్టి సరే. ఈ కాలంలో ఒకే భాష వాళ్ళకు కూడా రాజకీయాలు, వ్యాపారం, అభిరుచులు బట్టి భాష ఉన్నా తెలియదు. డబ్బున్నవాడి భాష వేరు, సంఘ సేవకుల రౌడీల భాష వేరు. ఒక రాష్ట్రానికి డబ్బు కావాలంటే వెంటనే తండ్రిని దబాయించినట్టు కేంద్రాన్ని డబ్బు అడుగు. కొడుకులాగా అడిగాడు కదా అని కేంద్రం అనుకో. నేను జనతా కార్యక్రమాలు నడుపుతున్నా కాబట్టి నాకు డబ్బు ఇవ్వాలంటాడు ముఖ్యమంత్రి. నియమ నిబంధనల ప్రకారం ఇస్తా కానీ సొంత డబ్బు ఇచ్చినట్టు ఇవ్వనంటాడు ప్రధాని. ఇక ఆ జన్మలో వీరిద్దరి మాటల బాణి కలవదు, ఇద్దరు పోయే వరకు అంతే. తనకు ఈ ప్రధానమంత్రి డ్రైవరు జేబు డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి గల సంబంధాలను సంస్కరించాలని ముఖ్యమంత్రి దబాయింపు మొదలు. మరికొందరు ముఖ్యమంత్రులు అతడితో దేనికి డబ్బు దేక కాదు, దబాయింపులో తమకు పాత్ర దొరికింది కదా అనే సంతోషం. అసలు కేంద్రానికి రాష్ట్రాలకి ఉన్న సంబంధం కేవలం డబ్బేనా? నీతి నియమం అనే సంబంధాలు కావని స్పష్టం. సంబంధాలు డబ్బులే అయితే డబ్బుకే ప్రాధాన్యం. అందువల్లనే మన పెద్దలంతా డబ్బుల కేసుల్లోనే ఇరుక్కొని దేశంలో ఇరుక్కోండి, దేశం దేనిలో ఇరుక్కుంటుంది అని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా నియమిస్తే ఇతడు కేంద్ర రాష్ట్ర సంబంధాల సంస్కరణ కావాలంటాడా? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంచి వాళ్ళేనేమో, ఇద్దరూ పొరపాటునట్లా పోటీపడి ఏమేమో అనుకున్న వాళ్ళకి దేశభక్తి ఉన్నదేమో. అంత పదవీరాయుల మనస్తత్వం తెలుసుకోలే సత్తా నాకు లేదు. నేను ఊహించే బెడద కొన్ని ఏళ్లలో కలగవచ్చు, కలగకపో. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 4 పరిపాలనా శాఖలకు పరిమితం కావాలని కోరే జనం భారతీయతకు కట్టుబడిన వాళ్ళు కాదు. వాళ్లకు ఈ దేశంలో ఎన్ని అంతర్దేశాలు ఉంటే అంత ఆత్మసత్. నేను ఎంతో కాలంగా చెప్తాను, ఈ దేశంలో దేశభక్తుల కొరత తీవ్రమవుతోంది అని. నేను ప్రజల మనుషులు లేరు ఇవాళ. నిజంగా ఒకనాడు రాష్ట్రీయ స్వపరిపాలన పేరు రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా విడిపడే బెడద తప్పు. ఆనాడు దేశభక్తి ఎంత హాస్యాస్పదమో చెప్పే పార్లమెంటు సభ్యులు వాళ్ళ ప్రసంగాలు మనం అందరం గుడ్లప్పగించి నిస్సహాయులమై దూరదర్శన్లో చూస్తూ కూర్చొని వాడు చేసే అల్లరి కోసం, ఒకరినొకరు నిందించుకోవటం కోసం మనం అందరం ఇచ్చుకునే పన్నుల డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాం. ఏర్పాటువాదులు చేసే ఆస్తి విధ్వంస వగేరా కూడా ప్రజలు ఇచ్చే పన్నుల డబ్బు నుంచి ఇచ్చుకోక తప్పదు. జనాలను చంపరు, ఆస్తులు ధ్వంసం చేయరు అని హామీ ఇచ్చే రాజకీయ నాయకుడే మన గొప్పవాడవుతాడు. ఒకడి మాట ఒకడు వినడు, ఎవడి గొడవ వాడి, ఎవడి స్వార్థం వాడి. ఇక మరి ఇట్లాంటి వాళ్లకు జనం ఎందుకు ఓట్లేస్తారంటే జనాలలో కూడా ఇటువంటి వేర్పాటు గుణాలని మతం, కులం, ప్రాంతం, ధనశక్తి సృష్టించింది కాబట్టి అలాంటి వాళ్ళే ఎన్నికవుతారు. ఎంతో దూరం పోవక ఇప్పటి త్రిశంకు లోకసభ నుంచి వంటి సభలని జనాలు మరి 2 పర్యాయాలు ఎన్నుకుంటే చాలు దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఏమయ్యా దేశం చిన్నాభిన్నం అవుతే ఏం అని ప్రశ్నిస్తే నిజమే. మనిషికి కావలసింది తిండి, నీడ, ఈ 3 ఉంటే దేశం దేనికి? దీనికి సుముఖులైన రాజకీయులు, అధికారులు, ఓటర్లు
ఇది కొత్త రాజకీయ సిద్ధాంతాలకు మూలం. పాత రాజకీయ సిద్ధాంత ప్రాణప్రతిష్ఠ అమెరికా, చైనా బాగుంటే సార్, మన దేశానికి ఏమైతే మన దేశభక్తి పలువురి దేశభక్తి అంతటిదే. అనుభవం ఇంతే. అనియత స్నేహం. అప్పటి మంత్రి ఎవరు పేరు జ్ఞాపకం లేదు. అసలు ఆ సమావేశానికి మంత్రి వచ్చాడో లేదో కూడా అది అనియత విద్యను గురించి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. దానిలో నైపుణ్యం అలవర్చుకోవాల్సిన వాళ్ళు, నైపుణ్యం కుదిరిన విద్యావేత్తల బోధన ఉత్సవం. నేను ప్రత్యేక విలేఖరి కాబట్టి ఏ ఇతర విలేఖరి వెళ్ళని సమావేశాలకి వెళ్ళగలను. అదేమైనా రాజకీయ ప్రాముఖ్యం గల సమావేశం కనుకనా. ఒకప్పుడు నేను పెదవాళ్ళు ఉన్న మహతీ శంకర్ అనే పరిశోధకుడి వేలూరి శివరామ శాస్త్రి గారి ఉత్తరాలు పరిశోధన సుగమం చేసిన ఆదిలాబాదు వాస్తవి సదాశివ గారు ఆ సమావేశానికి హాజరవుతాడని తెలిసి ఆయన్ను కలుసుకోవచ్చనే ఆశతో అక్కడికి కలిసా. కొత్త స్నేహం, దేవుడికి సత్యం, కొత్త వాళ్ళను కలుసుకోవాలనే ప్రజల ఆకాంక్ష ఉంటుందట. సపూర్వో నూతనం అజిగీషు. ఇంతకు ఒక నిర్దిష్ట కార్యక్రమం, పాఠ్యక్రమం లేని చదువునే అనియత విద్య అంట. గిరీజన్ నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అన్నాడుగా. అది అనియత విద్య అంటే నాన్ ఫార్మల్ అని విద్యావేత్తలు చంపేస్తారు. నిజాం కళాశాలలో బివి రామనర్సు గారని ఆర్థిక శాస్త్ర ఆచార్యులుండే. చెరుకుపల్లి రామనర్సు కూడా ఉండేవాడు పెదవాళ్ళు మేము పనిచేసినప్పుడు. ఆయన ఎకనమిక్స్ లెక్చరర్. టేబుల్ మీద 2 కాళ్ళు బాసం పెట్టేసుకొని కూర్చొని ఆయన అసలు ఏం పుస్తకం అక్కర్ లేకుండా అద్భుతంగా గంటన్నర ఉపన్యాసం. ఆయన గారు చెప్పబోయే ఆర్థిక శాస్త్ర పాఠం ఎంత నిరర్ధకమైందో ముందుగానే 20 నిమిషాలు ఉపన్యసి ఆ పైన పాఠ్యక్రమ ప్రకారం 20 నిమిషాల పాఠం చెప్పారు. అంతేగా ఇప్పుడు చెప్పే ఆర్థిక శాస్త్రంలో ఏమి సరుకు ఉండదో నాకు తెలియదు, కానీ అప్పట్లో బ్రిటిష్ వాడు చెప్పే సిద్ధాంతాలు వివరాలు ఇప్పటికీ పారిశ్రామిక విప్లవం పేరుతో అంతే చెప్తున్నారని నానం. కాబట్టి మా ఆర్థిక శాస్త్రాచార్యుడు అనియత విద్యనే చెప్పేవాడు. కాకపోతే రామనర్సు గారు రసవత్తరంగా చెప్పేవాడు. రసవత్తరం అని ఎందుకంటున్నానంటే అది మమ్మల్ని చాలా వరకు ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసేది. పాఠం ద్వారా జీవితాన్ని ఒక సాధనగా మార్చుకునే కౌశలాన్ని కలిగించే సంప్రదాయం పూర్వం ఉండే. ఇప్పుడు పాఠం చెప్పేవాడు చాలా తక్కువవుతున్నారు. వినేవాళ్ళు సరే, వినడం శ్రమ కాబట్టి చెప్పేవాళ్ళలాగానే శ్రామికులై కార్మిక సంఘాల లాంటి పెట్టుబడి. అందువల్ల అనియత విద్య తప్పనిసరి. చెప్పే చాలా ఉంది. నిజంగా మన రాష్ట్రంలో ఎక్కడైనా అనియత విద్య బోధిస్తున్నారా? అసలు చెప్తున్నదంతా అనియత విద్య అంటే ఏం చెయ్యాలి? నేను మాత్రం ఎక్కడా చూడాల. అనియత విద్యా బోధన చెయ్యటానికి ప్రతి ఉపాధ్యాయునికి బుర్రలో ఒక గ్రంథాలయం, ఒక పరిశోధనాలయం, ఒక ప్రయోగశాల ఉన్నాయా? అలా లేరు. అంటే ఎందరికో కోసం వస్తుంది, ఎందరికో కోపం. ఇప్పుడు పాఠం చెప్పలేకపోవడం కేవలం ఆచార్యత్వం. అతడెవడో ఒక అమెరికా విశ్వవిద్యాలయం ఆచార్యుడు, పేరు జార్జ్ కర్దోవా. అతడు భారతదేశానికి అనియత విద్య సముపార్జనకై వచ్చి అతడు ప్రతి విశ్వవిద్యాలయంలో నియత విద్య మాత్రమే ఉంది. చివరకు అతడు కాశీకి 40 మైళ్ళ దూరంలో చారు అనే గంగా తీర గ్రామంలో రఘునాథ్ అనే పండితుణ్ణి ఆశ్రయించి అనియత విద్య నేర్చాడు. గంగలో తన ఆవులకు స్నానం చేస్తూ వాటి దేహాలు గడ్డితో తోముతూ రఘునాథ ఈ పాఠం ప్రారంభి. సరిగ్గా చెప్పాలంటే కర్దోనాకు అనియత విద్య అప్పుడు అక్కడ మొదలై 4 ఏళ్ళు చదువుకున్నాడు.
ఒక అమెరికా విశ్వవిద్యాలయంలో 4 ఏళ్ళు గురు శుశ్రూష చేసి భారతదేశంలో చదువుకున్నాను అని దరఖాస్తు పెట్టుకోగా వాడు ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళకి గురు శుశ్రూష అనే జిజ్ఞాస కలిగింది కాబట్టి ప్రస్తుతం కర్దోనా వద్ద భారతీయులు కూడా సంస్కృతం నేర్చుతున్నారు. అతడు ఆవుల చేత స్నానం చేయిస్తున్నాడు లేదో మాత్రం చెప్పదు. డాక్టర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారి కర్దోనా గారు స్నేహితుడు. కర్దోనాను కలుసుకోమని కృష్ణమూర్తి నాకు చెప్పినందుకు నేను కృతజ్ఞ. కర్దోనా తన అనుభవాలు వివరిస్తూ ఇక్కడ ఉపన్యసిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ పెద్ద మనిషి నియత విద్వాంసుడు మెచ్చలే. నేను భారతీయ సంప్రదాయాన్ని గురించి చెప్తున్నానని కర్దోనా ఆ పెద్ద మనిషిని వారించాడనుకోండి. అనియత విద్య మన భారతదేశంలో అసాధ్యం కదు. ఎంతమంది రఘునాథులు, ఎందరు కర్దోనాలు ఉండాలి. కాబట్టి అనియత విద్య లేదు. దాని పేరిట చాలా ఖర్చు పెట్టారు. ప్రతి రాజకీయవాది రోజు ఎక్కడో అక్కడ ఉపన్యసిస్తాడు కదా, అదే అనియత విద్య అంటే ఆ కాస్త జీతం భత్యం కూడా రాజకీయుడి జేబులోకి పోదు. సదాశివ గారు ఇంతకు 20 ఏళ్ల పూర్వం ఇలాగే గాంధీ చెప్పిన నూతన విద్యలో కూడా శిక్షణ పొందారు, బేసిక్ ఎడ్యుకేషన్. అదే గాంధీ చెప్పిన వార్ధా విద్య నయా తాలిబి మీద జాకీర్ హుసేన్ గొప్ప పుస్తకం రాశాడు. పలువురు గాంధీజీ పట్ల భక్తితో శిక్షణ, కానీ మన ఖద్దరు ప్రభుత్వం దాని కూకటి వేళ్లతో పీకవుతారమ్మ. గాంధీజీ పని చెప్తే దానికి ప్రభుత్వానికి వ్యతిరేకం, గాంధీజీ ఏది చెప్తే దానికి ప్రభుత్వాలు వ్యతిరేకం. నిజంగా సదాశివ గారు బడిపదు. ఆయన ఏదో కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. ప్రస్తుతం ఆదిలాబాదులో విశ్రాంతి తీసుకోవడం. ఆయనకు వచ్చిన విద్య క్షుణ్ణంగా వచ్చినవి అనేక. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, పర్షియన్, అరబ్బీ, మరాఠీ, చిత్రలేఖనం, సంగీతం, ఎన్నిటికీ మించి మానవతా కవిత్వాన్ని కూడా తప్పక చక్కని చేతి వ్రాతను కూడా నేర్చాలి. నాకు భగవంతుడు ఇంత మంచి మిత్రులను సమకూర్చాడు కదా అని నేను సంతోషిస్తూ కానీ గాంధీ గారు చెప్పిన మంచి పనుల పట్ల ప్రభుత్వానికి ఎందువల్ల అయిష్టం? ఏదయ్యా మద్య నిషేధం పెట్టారు అని ఎవరైనా అనవద్దు. దేనికి? నేరం చేసే వాళ్ళ సంఖ్య పెంచడానిక? మద్య నిషేధం అనియత విధానంగా రాష్ట్ర కార్యక్రమం కావాలి, అది జాతీయ కార్యక్రమం అనాలి, నియత విధానం అనాలి. సరస్వతి రూపం ఏమిటి? ఎన్నడూ 70 ఏళ్ల కిందట ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ అనే గొప్ప చిత్రకారుడు, ఆయన సొంత ఆలోచనలు ఉంటాయి. ఆంధ్రదేశంలో ఆయనకు అభిమానులు, అనుయాయులు అందరూ జాతీయ కళాశాలకు ఆయనకు బంధం. ప్రమోద్ కుమార్ ఒక పర్యాయం సరస్వతి చిత్రం వేశారు. సరస్వతికి రూపం ఉండదు, రూపరాహిత్యాన్ని సూచించే వర్ణం ఆకాశ నీలం అనే దేవుడి రంగు నిర్గుణం అని ఉపాసకుల భావం. ఇంతకు నీలం రంగుతో దాని ఛాయలతో ఆయన సరస్వతీదేవిని రూపొందించి నాట్యభంగిమలో ఆమెను నిలబెట్టి చేతులతో ఒక వీణ పెట్టి ఆపాద మస్తకం సన్నని వస్త్రాన్ని ఆచ్ఛాదనగా కాక అలంకరణగా వేసి ఆమె దిగంబరే. అప్పట్లో మన దేశంలో మతాలను, కులాలను రక్షిస్తున్న వ్యవస్థ బ్రిటిష్ పాలన. మన 3 మతాల వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉండేవారు. ఆ సరస్వతీదేవి చిత్రాన్ని మోడర్న్ రివ్యూ అనే పత్రిక అట్టపైన వేసు సరస్వతీదేవిని దిగంబరి చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చల. బ్రిటిష్ వాళ్ళు ఎట్లాగూ క్రిస్టియన్ మతాన్ని కాపాడి దీక్ష వహించిన వాడు. సరస్వతీదేవి దిగంబరి అయినంత మాత్రాన క్రిస్టియన్లకు కీడేం రాదు. పాకిస్తాన్ ఏర్పడేవారు ముస్లింల మతానికి బ్రిటిష్ పాలకులే రక్ష. సరే, ఆ తర్వాత భారత ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ బాధ్యత వారసత్వంలాగా పట్టుకుంది.
పోతే హిందువులు వాళ్ళ మతాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళే కాపాడు. నిజానికి ఈ 3 మతాల గాఢ మూఢ నమ్మకాలు బ్రిటిష్ వాళ్ళు కాపాడారు. అయితే మోడర్న్ రివ్యూ పత్రికను ప్రభుత్వం నిషేధించి హిందూ మత భావాలు పరిరక్షించాలి కదా. ఈ మతాలతో వచ్చి పడిన బెడద ఏమంటే వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు. బాహ్య చిహ్నాలే ప్రధానం. బాహ్య చిహ్నాలనే కళలుగా కొట్టుకు సావడానికి ప్రేరణలుగా భావిస్తూ ఉంటుంది. అందువల్లనే మానవత్వంతో సంబంధం లేని ఆచారాలు మతాలు ఆలంబనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆచారాలు అనుసరించని వాళ్ళు మత పెద్దలు వివేస్తారు. మతంలో స్వతంత్ర ఆలోచన ఎవడో చెప్పినట్టు ప్రవర్తించారు. అలా భావాలను రూపొందించు. ఒక మిత్రుడు కొన్ని సంవత్సరాల కింద దేవి చిత్రాన్ని ఎట్లా వెయ్యాలో చెప్పమని, ఎట్లా శిల్పీకరించాలో చెప్పమని జాబు రాశారు. నిజంగా ఏపుగా పెరిగిన వరినారు మందమారుతంతో అలలు అలలుగా కోమలంగా ఊగుతూ ఆకుపచ్చ రంగు ధరించగల వివిధ ఛాయలు ఆవిష్కరిస్తూ కళ్ళకు విందు చేస్తుందే. అట్లాంటి పొలాలను చెప్పింది. అక్కడ ఇక్కడ కాపలా బంటులలు నిలబడి తాటి చెట్లు ఉంటాయి. ఆ పక్కల్లో వృక్షాలు మొక్కలను మోస్తున్న గిరులు అన్నింటినీ ఆచ్ఛాదించే వినీలాక ఏదో వైపు నుంచి వస్తున్న కాంతి ఖండ చెదిరి పడి ఉన్న మేఘ శకలాలు కలిసి నీల సరస్వతి రూపం దాల్చి ఉంటాయి. స్పష్టంగా అది నేను సూచించలేదు. నువ్వు నాస్తికుడవని నా మిత్రుడు ప్రత్యుత్తరం రాశాడు. అతడు అనుకున్నట్టుగానే చాలామంది ఊహించినట్లుగానే నేను సూచనలు ఏం చెయ్యను. నువ్వు అడిగావు కాబట్టి అడగకపోతే చెప్పేవాణ్ణి కాదు. బాగా డబ్బు సంపాదిస్తూ పత్రికల అర్థాలపై పడే సినిమా తారను గాంధీజీ క్రికెట్ వీరుల కంటే బాగా భారతీయులు పరిచయం చెయ్యగల తారను పూజించు అని జవాబు రాశారనుకోండి. పాపం దేవుడు ఏం పాపం చేశాడో మనకు తెలియదు. పుణ్యపురుషుడు అతన్ని సందర్శించడానికి జీవితాన్ని ఒక సాధనగా తీర్చిదిద్దుకొని నానా బాధలు పడ్డారు. కానీ మతాలకు చెందినవాడు దేవుడిని తేలిగ్గా పట్టేస్తాడు. దేవుడి అంతు పొంతు బట్టేవి చేశారు. దేవుడిని ఎట్లా పట్టేయాలో చెప్పేస్తాడు. దేవుడి ఆశ్రిత పక్షపాతం అవలీలగా ఆధారం చేసుకున్నామని కట్టుతో బట్టతో గుట్టు ఎంత తేలిగ్గానూ దేవుడిని వశం జీవితండి అంటే ఊరుకో. వాళ్ళకి దేవుడు ఎక్కడ లేని పశుబలం నక్కజిత్తులు ప్రసాద్. ఇది మన సంస్కృతి అని మన విద్యా విధానం చెబుతోంది. కాదని మనం పరిరక్షించడమే దాన్ని మతాతీత వైఖరి అని ప్రభుత్వం నమ్ముతుంది. దీని ఆధారం చేసుకొని మన దేశాన్ని చీల్చేశారు. దానికి ఆధారం చేసుకొని కులాలు కూటాలు రూపొందించుకొని ఇంత జరుగుతున్నా దేవుడు మాట. దేవుడికి అన్యాయం జరిగిన వాడిని నమ్ముకున్న వాడికి అన్యాయం జరిగినా మాట్లాడడు. ఎందుకు ఇంతగా దేవుడు హింసపడి మనలను హింస పెడుతున్నాడో తెలియదు. ఆధ్యాత్మిక బలం ఉన్న వ్యక్తి ఎవడైనా ఉంటే చెప్పగలడా? ఈ మధ్య హుస్సేన్ అనే చిత్రకారుడు సరస్వతి చిత్రం వేసినాడంట. సరిగా చెప్పాలంటే ఏదో చిత్రం వేసి దానికి సరస్వతి అని పేరు పెట్టి కూడా అంతేనా, లేక సరస్వతీదేవిని దర్శించాడా? అతడిపై కొందరి కోపం వచ్చి గలబిగా చేశారు. వాళ్ళకి అది సరస్వతి అవునో కాదో ఎలా తెలుసు? వాళ్ళకి తెలిసిన విశేషాలు సరస్వతి ఒక్కటి కాదు. అది సంగతి. విద్య లేదు, వినయం లేదు, మన మర్యాదలు మన విజ్ఞానాలు మానవతకు సంబంధించదు కావు అని వేరే చెప్పాలా? ఈ మానవతను నమ్మకపోతే మతద్వేషులు అవుతామా? రేపు తెలివి ఉంది కానీ అనేది